అయ్యవ ఆషాఢ మాసంలో ఇంకో స్పెషల్ ఏంటంటే ఆవు తెలగపిండి కూర తినటం కూడా చాలా చాలా మంచిది. ఇది ఐరన్ ఫుడ్ అనమాట. అంటే ఇప్పుడు మనకి చలి ఎక్కువగా ఉండి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఐరన్ కంటెంట్ కాబట్టి బాగా హీట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ప్రాసెస్ అయితే ఆ వీడియో మిస్ అయ్యిందనమాట. ఇది రెడీ స్కూల్కి వెళ్ళింది. ఇందులో స్వామివారు అక్కడ చెరువులో చేపలు పడుతున్నారని అంటే సరదాగా వెళ్ళారు. చూస్తే అప్ప ఈ ఫైర్ ఏంటది జలర్లు మొత్తం పొలాలు అదే ఏంటంటే ఇది చెరువులో నుంచి కొంచెం అవి వలలో కట్టారు. కాకపోతే అది ఏంటంటే ఈ వర్షం ఎక్కువ ఉండటం వల్ల ఆ ఫ్లోటింగ్ నుంచి మళ్ళీ ఎదరికెళ్ళిపోయి వేరే చేలో నుంచి ఇలా బయటికి వచ్చి అందులో నుంచి చేపలు వచ్చేసినమాట. అసలు ఈ మొత్తం రోడ్డు అంతా జనమే జనం అనమాట. సరదా ఎవరు దాటు వాళ్ళు ఓ ఏటయ్యి దోమతెరలు వీళ్ళ చేతి వలలో ఇవన్నీ ఉంటాయి కదా, మామూలుగా అన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. ఎవరి మట్టుకాళ్ళ దొరికినాయి. చుప్పైన ఉన్న వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. అంటే ఎవరిదా ఓపిక తగ్గట్టుగా అంటే ఒకే సైజులో అంటే అక్కడ చెరువులో పెద్ద నెట్ వేసేస్తారు కానీ నేడైతే 2 కేజీలు 3 కేజీలు అలా దొరికినాయి. కానీ ఈసారి కొంచెం బందోబస్తుగా గట్టిగా వేసినట్టున్నారు. అందుకని చిన్నగా అంటే అటు నుంచి ఫ్లోటింగ్లోంచి ఎంతవైతే చేప వచ్చిందో ఆ చేప వచ్చిందనమాట. అంటే దగ్గరగా ఓ 1 కేజీ 200 అలా ఉన్న చేప అయితే బయటికి అయితే వచ్చేసింది. ఇంకా జనం ఎవరి మట్టుకాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు గట్టిగాను. అసలు ఎలా ఉందంటే సందడే సందడే. ఓ పక్కన చెలేస్తాను, ఓ పక్కన చేపల వేట అన్నట్టు. నాకు భలే ఇష్టం అనమాట ఇలా చేపల వేట చూడడం. మనం వెళ్ళలేం కాబట్టి సోమవారం అది చూడండి అక్కడ దొరికాయన్నీ ఇక్కడ గట్టిగా పట్టుకునేళ్ళు ఎవరు మట్టుకాళ్ళు తెగ ఆనందపడిపోతా చేసుకొని చేతి వాళ్ళు మళ్ళీ కర్రలతోనూ నెక్స్ట్ ఏంటంటారు ఇలా పెద్ద వాళ్ళు వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరికి లాక్కెళ్ళి అలాగే అన్ని రకాలు పట్టుకుంటున్నారనమాట. ఎవరు ఓపిక తగ్గట్టు వాళ్ళు కవిత చెల్లు అసలు అలా నుంచుంటే గ్రేటు. మనమైతే ఏదో అన్నాడు ఉనికేస్తూ ఉంటాం అనమాట. అంతలా ఉంది దారుణంగాను. స్వామివారు అక్కడ ఒక అబ్బాయి చేత తీసుకున్నారంట. 100 రూపాయలకి 10 చేపలు ఇచ్చారు. చిన్న అది ఉన్నాయి పర్వాలేదు, కేజీ పైన వస్తాయి అనుకున్నాను. చక్కగా అలా చూడండి కొంచెం బతికున్నాయి అనమాట. ఇప్పుడే కదా ఫ్రెష్గా తెచ్చుకున్నాయి. శుక్రవారం కదా మేము ఎలాగ తినగానే స్వామివారికి వేసాను, ప్రిపేర్ చేశాను. వర్షం బయట ఎక్కడ చేస్తామని నేనే సింక్ కాడ ఎవరో చేస్తారు. ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు చేపలు చేసుకున్నారు, మనకు చేయమంటే అదన్నట్టు కొంచెం మాకు చేసేవాళ్ళము వాళ్ళు తెచ్చుకోలేదు అందుకని చూస్తున్నారు. ఏదైనా వస్తే వాళ్ళు చేస్తారు మనకి. మనం ఒకళ్ళ వాళ్ళు చేసుకున్నప్పుడు మనం పట్టుకెళ్తే మనకి చేసి పెడతారు. అని నేనే మన ఇంట్లో ఉన్న కట్టర్ తీసి ముందు చెక్కులు కట్ట బాగా కట్ చేసేసి ఇంచక్క ఏంటది పైన ఉన్న పులుసు కట్ట గీకేసుకుని ఇప్పుడు ఏదో అవకాశం ఉంది కదా. సిటీ వాళ్ళు అయితే సేమ్ అదే ప్రాసెస్ కదా. ఒక్కోసారి అది అలా నాకు చేయడం చాలా ఇష్టం అనమాట. అంటే కరెక్ట్గా కుదిరితే చేపలా చేయడం అసలు ముక్క కొత్తే అందులో ఉన్న టేస్టే పోయినట్టు అనిపిద్ది నాకు. అలా ఉన్న చేప అలా చేసేసి అప్పుడు కావాలితే కర్రీలో వేసేటప్పుడు అప్పుడు ముక్కలు చేయాలనిపిస్తుంది. మొత్తం అలా ప్రతి చేప కూడా టక్టగా చేసేసుకుని స్వామివారు నేను 11 గంటలకు కోయిలు కూడా వెళ్ళొస్తున్నాను. నన్ను వచ్చేటోటి చేపల పులుసు రెడీ అయిపోవాలన్నారని మొత్తం 8 చేపలు వెళ్ళి రాయి మీద ఇంకా లాస్ట్లో వెళ్ళి రాయి మీద అయితే తోమేసి పట్టుకొచ్చారు. ఇందులో మూకుడు పెట్టేసుకుని చక్కగా నూనె పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రెష్గా వేపేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేదాకా విరగ తీసేసాం. ఇందులో ముక్కలకి మసాజ్ చేద్దామని కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసి బాగా పట్టినట్టు ఉంటుంది. ఇంతట్లో ఉల్లిపాయ ముక్కల టైంలో ఇలా వేసి చాలా టేస్ట్గా ఉండదు అనమాట. అలాగా ఉప్పు కారాల్లో వేసే చేపల కన్నా ఇలా మసాలా ఏంటంటే వచ్చి ఎగిరే కాబట్టి 2 టమాటాలు కదా. ఆ విషయం స్వామివారికి ఎగిరంటే ఇష్టం అనమాట. నాకు పులుసు అంటే ఇష్టం. ఆ ఎగురులు అప్పుడు కూడా 2 టమాటాలు ఎత్తాను మరీ ఉత్తిదని. ఏంటంటే ఉప్పు కారం కూడా నూనెలో ఎగుద్ది. కొంచెం వాటర్ పోసి అయ్యాక అప్పుడు ఆ చేపలన్నీ కూడా వరుసెట్టేటక్కడ వేసాను. ఇంకా ఎన్ని చేపలు ఉంటాయి అన్ని చేపలు అలా చేపల్లా పరిచేసి అవి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. స్వామివారు ఎత్తట్లో టేస్ట్ అవుతాకనే ఆయనకి భోజనం కోసం కంగారు పడుతున్నారు. నేను భోజనం చేస్తున్నాను ఒక్క 5 మినిట్స్ అని. ఈ చిన్న చేపలు ఎలా తీయాలని నేనే ప్రాక్టీస్ చేస్తానని చెప్పాను. మన ఏదైతే గూగుల్ తల్లి యూట్యూబ్ తల్లి చూసినట్టు అసలు ఆ చేప ముళ్ళు ఒక్క ముళ్ళుతోనే తీసేస్తే ఇంకా అలా ముళ్ళే ఉండదు కదా అన్న ఉద్దేశంతో సరే మనం ట్రై చేద్దాము, పిల్లలకైనా పెట్టచ్చు కదా అలాగని గట్టిగా ట్రై చేశాను. బాగానే వచ్చింది. ఫస్ట్ టైమే కానీ బాగా చూడండి ఎలాగ అలా తీస్తే ముళ్ళులాగా మొత్తం పైనుంచి కింద దాకా వచ్చేసింది. చూడండి అదిగోండి తలకాయ కాడి నుంచి తోక వరకు చక్కగా అలా ఇంకో చేప కూడా తీసాను. స్వామిగారు చక్కగా ఒలిసి పెట్టించాను. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంతలో చేప అయిన ఒలుచుకునేటప్పటికి ఎక్కడ ఉంటాను చేపలు వచ్చాను అనమాట. అలా ఉంటుంది మనతో పని ఉండతాను. అసలు చూడండి 2 చేపలు అలా ఉత్తుని అయినా పెట్టుకుని తినేయచ్చు అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా స్వామివారికి వేళ శుక్రవారం పండగ అనమాట. సాయంత్రం మోహన వచ్చేటప్పుడు కూడా అలా చేద్దాం. చూడండి ముళ్ళులు ఎలా ఉన్నాయి చూసారా, సూపర్గా ఎలా ఉన్నది అలాగొచ్చేసింది. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.